ఎల్బీ నగర్ నుంచి నేను అధ్యక్షుడు మాట్లాడుతున్నాను. ఈ రోజు జరిగిన సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏప్రిల్ 1 బంద్ పిలుపు కారణం ఏంటంటే చిన్న చిన్న షాపుల పైన ఒత్తిడి తేవడం వల్ల మార్జిన్ తగ్గడం వల్ల ఈ బంద్ పిలుపునిచ్చాం. ఈ బంద్ అనేది ఖచ్చితంగా 100% ఏప్రిల్ 1 జరుగుతుంది. ఈ మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియజేసే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించేది ఏంటంటే ఒకటి మేము ఒక హైదరాబాద్ లో ఈ బంద్ చేస్తున్నారని అనుకుంటున్నారు. కాదు, జిల్లాల వారీగా ఫోన్లు వస్తున్నాయి, జిల్లాల వారీగా గ్రామాల వారీగా ఎక్కడి నుంచి పడితే అక్కడ సిద్దిపేట కావచ్చు, సూర్యాపేట కావచ్చు, ఖమ్మం కావచ్చు, కోదాడ కావచ్చు, మిర్యాలగూడ కావచ్చు, అన్ని ఏరియాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. అందరూ స్వచ్ఛందంగా బంద్కు పిలుపునిస్తున్నాం, స్వచ్ఛందంగా అందరం మేము ముందుకు వస్తున్నాం అన్నది మాకు ఫోన్ చేయడం జరుగుతుంది. ఈ బంద్ తీవ్రమైన ఇంకా ప్రభావం ఎక్కువగా ఉంటది. మీరు మా షాపుల పైన దయ ఉంచి మా చిన్న చిన్న షాపులను దృష్టిలో పెట్టుకొని మార్జింగ్ వెంటనే తగ్గించిన మార్జింగ్నే కాకుండా ఇంకా కొంచెం మార్జింగ్ పెంచాలి కంపెనీలు వేడుకుంటూ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాము. ఆల్రెడీ ప్రభుత్వానికి కూడా అర్థమైంది. ఇంకా కూడా ప్రభుత్వం దీనిపై ఒక కఠిన చర్య తీసుకోవాలి. ఇంతసేపు చెప్పిన మిత్రులందరూ ఓన్లీ ప్రభుత్వం పట్టించుకోవాలి కాదు, బడా వ్యవస్థలు ఎలా పట్టించుకుంటున్నారో చిన్న షాపులను కూడా అలా పట్టించుకోవాలి. ఎందుకంటే చిన్న షాపులు ఓటర్లు, మీ ప్రభుత్వాన్ని గెలిపించిన ఓటర్లు కూడా చిన్న షాపు వాళ్ళవే. మీరు ఓట్లు వేస్తే మీరే ప్రభుత్వంలో కూర్చున్నారు. అందుకే ప్రతి ఎమ్మెల్యేకు, ప్రతి ఎంపీలకు, ప్రతి లీడర్లకు, ప్రతి ప్రభుత్వానికి, ఇప్పుడున్న ప్రజెంట్ ప్రభుత్వానికి కూడా చెప్పేది ఒక్కటే మాట, మాపై దృష్టి పెట్టి మాకు కూడా కొన్ని వసతులు కల్పించాలని కూడా కోరుతున్నాం. ఎందుకంటే బడా కంపెనీలకు మీరు ఎలాగైతే నష్టం జరిగినప్పుడు ఎలా ఇస్తున్నారో మాకు కూడా సరే మా జీవిత బీమాలో ఏ ఉంటాయి అలాంటివి కూడా చేపించి మా కార్మికులందరినీ ఆదుకోవాలని చెప్పి ఈ సమావేశం తెలియజేస్తున్నారు.